బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయారు స్టాలిన్. ఈ సందర్భంగా తమిళ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రులుగా ఉంటూ వారి వారి నియోజకవర్గాల్లో వారు ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది ప్రస్తుతం మనతో మాట్లాడటానికి యూటీవీ సీఈఓ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సెఫాలజిస్ట్ సీఈఓ శివారాచర్ల గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ముఖ్యమంత్రిగా ఉంటూ వారి వారి నియోజకవర్గాల్లో వారు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి స్టాలిన్ ఉదంతం ఇప్పుడు ఒక చర్చకు దారితీస్తుంది. ఏంటి సార్? సో ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోవడం అనేది ఆశ్చర్యకరం ఏం కాదు. చరిత్రలో చూసినప్పుడు దాదాపు 11-12 మంది ఇలా ఉన్నారు. అయితే స్థాయి ఉన్న నాయకులు, స్టాలిన్ అంటే దేశం మొత్తం తెలిసిన నాయకుడు, స్టాలిన్ ఓడిపోయాడంటే ఆశ్చర్యపోతారు. సరే, పార్టీ ఓడిపోవచ్చు, కానీ స్టాలిన్ గెలవాలి కదా. పార్టీ బలమే అతని బలం కాదు, అతనే పార్టీ బలం అవుతాడు లాంటి నాయకులు చాలా మంది ఉంటారు. అలా ఓడిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరోవైపు డిఎంకే పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోబోలేదు. సో విజయ్ గెలుస్తున్నా కానీ ఇంకా హంగు దిశగానే ఉంది. డిఎంకే దాదాపు 71-72 స్థానాల్లో లీడ్లో ఉంది. అన్ని స్థానాలు వచ్చి కూడా స్టాలిన్ ఓడిపోవడం ఏంటి అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో ఇలాంటివి మనం చూసినప్పుడు తమిళనాడులోనే మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. లేక మనకు బాగా తెలిసిన వాళ్ళు చూసుకుంటే ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా చూసుకుంటే పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ సీఎం చున్నీ ఆయన ఓడిపోవడం జరిగిందనమాట. సీఎంగా ఉండి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినారు. అట్లాగే హరీష్ రావత్ ఉత్తరాఖండ్కి 2015లో సీఎంగా చేస్తున్నారు. ఆయన అట్లాగే ఓడిపోయినారు. తర్వాత మమతా బెనర్జీ, అందరికన్నా ముఖ్యం మమతా బెనర్జీ 2021 ఎన్నికల్లో ఆమె ఇదే మన నందిగ్రామ్ దగ్గర నుంచి పోటీ చేసి ఇదే సువేంద్ర అధికారి మీద ఓడిపోయింది. కానీ ఆమె పార్టీ మాత్రం 202 సీట్లతో ఎక్కువ సీట్లు సాధించింది. పార్టీ గెలిచింది, ఆమె ఓడిపోవడం జరిగింది. సువేంద్ర ఈసారి కూడా మమతా బెనర్జీని ఓడగొడతానని చెప్పేసి భవానీపూర్లో పోటీ చేశారు. కానీ ఆమె భారీ మెజార్టీతో పోతున్నది. నందిగ్రామ్లో మాత్రం సువేంద్ర గెలుస్తున్నాడు అనమాట. సో ఇట్లా మమతా బెనర్జీ అంటే ఇది బాగా విచిత్రమైన విషయం. పార్టీ గెలిచి సీఎంగా ఓడిపోవడం అనేది నాకు తెలిసి చరిత్రలో ఒకటిసారి జరిగింది. అది కూడా భారీ మెజార్టీ. సో 202 సీట్లతో గెలిచింది అనమాట. దాని తర్వాత మనకి ఇప్పుడు స్టాలిన్ చూస్తాం. సరే, పార్టీ ఓడిపోయింది, ఈయన ఓడిపోతున్నారు, కానీ ఓడిపోవాల్సిన నాయకుడు కాదు. ఎందుకంటే కరుణానిధి 13 ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి కూడా ఓడిపోలేదు. స్టాలిన్ కొంచెం ఆశ్చర్యకరంగా ఈరోజు స్టాలిన్కి 72-73 ఏళ్ళు ఉంటుంది. ఆయన తొలి ఎన్నిక 84లో 1000 లైట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. మొదటి ఎన్నిక ఓడిపోయారు. వయసు రీత్యా ఇది చివరి ఎన్నిక అనుకుంటే ఆయన దీనితో కూడా మళ్ళీ అంటే ఓటమితోనే ఎన్నిక ముగుస్తుంది, ఆయన రాజకీయ జీవితం ముగుస్తుంది అనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఇంకా 72-73 కాబట్టి ఇంకా మళ్ళీ పోటీ చేస్తానని తెలియదు. కానీ 75-76 తర్వాత పోటీ చేయరు అనుకుంటే అందులో అతను ఉదయనిధి 3వ కూడా గెలుచున్నాడు. వారసత్వం ఆయనకు వస్తుంది కాబట్టి. సో స్టాలిన్ రాజకీయ జీవితము ఓటమితో మొదలై ఓటమితో ముగుస్తూ ఉంది అనేది కొంచెం విషాదం. 10 సార్లు పోటీ చేస్తే ఫస్ట్ది లాస్ట్ది ఓటమిగా పోతూ ఉంది. అట్లాగే మనకు బాగా తెలిసిన పేర్లలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు కూడా ఏంటంటే పార్టీని మించిన బలమైన నేత. ఆయన వల్ల పార్టీ ఎస్టాబ్లిష్ నేత. 1983 ఎన్నికల్లో గెలిచారు. 85 ఎన్నికల్లో గెలిచి పార్టీ సునామీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 89 ఎన్నికల్లో వచ్చేసరికి ఆయన మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఓడిపోయినారు. కాంగ్రెస్ చిత్తరంజన్ అని ఒక యువకుడు, పెద్దగా పేర్లేని యువకుడు చిత్తరంజన్ దాస్, ఆయన చేతుల్లో ఓడిపోవడం జరిగింది. అది ఆ రోజు బాగా సర్ప్రైజ్. జైంట్ కిల్లర్ అనే పదాన్ని వాడి ఉన్నారు అనమాట. సో మన దగ్గర ఎన్టీఆర్ గారు ఓడిపోయినారు. ఆ రోజు పార్టీ కూడా ఓడిపోయింది. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఒకటికన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తారు. హిందూపూర్లో పోటీ చేస్తారు. తర్వాత ఇంకో చోట ఎక్కడైనా ఒక చోట తిరుపతి, గుడివాడ, నల్గొండ ఇట్లా వేరు సీట్లలో ఒక్కొక్క ఎన్నిక పోటీ చేస్తూ ఉన్నారు. 89 ఎన్నికల్లో హిందూపూర్ ప్లస్ కలవకుర్తి మొదటిసారి పోటీ చేస్తున్నారు. అంతకుముందు ఎన్నికల్లో హిందూపూర్ ప్లస్ నల్గొండ పోటీ చేస్తున్నారు. సో 2 చోట్ల గెలుచున్నారు. అప్పుడు ఇక్కడ అంటే ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర, ఒకటి తెలంగాణ లాగా అనుకుని ఆయన పోటీ చేయడం వల్ల కలవకుర్తి బాగా వెనకబడ్డ ప్రాంతంలో అక్కడ ఓడిపోయడం జరిగింది. తర్వాత బాగా ఏమంటారు, చాలా నిజాయితీ పరుడు, మంచి పేరున్న నవీన్ పట్నాయక్ పార్టీ మొన్న 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. నవీన్ పట్నాయక్ కూడా స్వయంగా ఓడిపోయాడు అన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఓడిపోయాడు. నవీన్ పట్నాయక్ ఓడిపోయే క్యాండిడేట్ అంటే కాదు, బీజేపీ స్ట్రాటజీ. మీరు చెప్తున్న పేర్లు అన్నీ కూడా చూడండి, ఒక బీజేపీ నాయకులు లేడు, అందరూ కూడా కాంగ్రెస్ నాయకులే కనిపిస్తూ ఉంటారు. సీఎం క్యాండిడేట్లని పీసీసీ అధ్యక్షుని ఓడగొట్టడం కోసము వీళ్ళ దగ్గర ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉంటుంది. మల్లికార్జున ఖార్గే ఈరోజు ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనని 2019లో ఓడగొట్టడం కోసము ఆయన సొంత నియోజకవర్గము దాదాపు 12-13 నియోజకవర్గంలో కూడా ఆయన ఓడగొట్టగలిగింది. అట్లా ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీ సీఎం క్యాండిడేట్లు ఓడిపోతూ వస్తున్నారు. వరుసగా చూసినప్పుడు ఇక్కడి నుంచి ఎన్నికలతో స్టాలిన్ ఓడిపోయాడు, మమతా బెనర్జీ ఓడిపోయింది, నవీన్ పట్నాయక్ ఓడిపోయినారు, అంతకుముందు హరీష్ రావత్ ఓడిపోయారు, పంజాబ్ సీఎం చున్నీ ఓడిపోయినారు.
ఇంకా మనం పాతకాలంలో పోతే ఇంకొంతమంది కూడా ఓడిపోయినారు. అవును. సో పాతకాలంలో పోయినప్పుడు ఇదే తమిళనాడు నుంచి ఇతను నాకు తెలిసి స్టాలిన్ నాలుగో అతను ఓడిపోవటంలో. సరే. అందరికన్నా ముందు పిఎస్ కుమారస్వామి రాజు అని మనకు మద్రాస్ స్టేట్, ఉమ్మడి మద్రాస్ స్టేట్ ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉండేవారు. సో జస్టిస్ పార్టీ తరఫున సీఎంగా ఉండేవారు. ఆయన రామనాథపురం ప్రాంతంలో జమీందారు ఆయన. సో ఆయన కూడా మొదటి 1957 ఎన్నికల్లో ఓడిపోయినారు. ఆయన తర్వాత 1967 ఎన్నికల్లో అంటే డిఎంకే మొదటిసారి గెలిచిన ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవాత్సల్యం, అంటే తమిళనాడుకి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవాత్సల్యం, చాలా మంచి పేరు. కామరాజు నాయుడు తర్వాత పెద్ద పేరు నాయకుడు. కామరాజు నాయుడు 1963లో రాజీనామా చేసి ఈయనకు అవకాశం ఇవ్వడం వల్ల ఈయన సీఎం అయినారు అన్నమాట. అలాంటి ఆయన కూడా భక్తవాత్సల్యం కూడా డిఎంకే క్యాండిడేట్ చేతిలో ఓడిపోయినారు. తర్వాత కాలంలో మనం చూస్తే జానకి రామచంద్రన్ అంటే ఎంజీఆర్ వైఫ్, ఆమె టెక్నికల్గా సీఎం కాదు, ఆమె సీఎం అవిశ్వాస తీర్మానంలో గొడవ జరిగి అసెంబ్లీలో కొట్టుకొని దాన్ని రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. ఆ ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు ఆమె ఓడిపోవడం జరిగింది. అంటే ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఓడిపోవడం జరిగింది. సో వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు తర్వాత జయలలిత అందరికన్నా ముందుగా జయలలిత చెప్పాలి. బర్గూర్ కాన్స్టిట్యున్సీ 1996లో ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే 4 సీట్లే గెలిచింది, కానీ జయలలిత ఓడిపోయింది. కరుణానిధి డిఎంకే గెలిచింది, జయలలిత కూడా ఓడిపోయింది. ఆశ్చర్యకరంగా ఏంటంటే జయలలిత కూడా 1996 ఎన్నికల్లో ఓడిపోయినారు. అప్పుడే విపరీతమైన అవినీతి ఆరోపణలు, ప్లెజెంట్ స్టే హోటల్ పర్మిషన్ సంబంధించింది, ఆమె జైలుకి వెళ్ళటం, కొంగునాడులో ఉన్న ఫామ్ హౌస్, ఇవన్నీ గొడవల మధ్యలో ఆమె కూడా ఓడిపోయింది. అంటే ఎక్కువ మంది ఎక్కడ ఓడిపోయినారంటే సీఎంగా ఉంటే తమిళనాడు కనిపిస్తుంది. పిఎస్ కుమారస్వామి రాజా ఓడిపోయినారు. భక్తవాత్సల్యం పెద్ద నాయకుడు. కుమారస్వామి రాజా అంటే మామూలుగా ప్రీ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఇచ్చారు, కానీ భక్తవాత్సల్యం చాలా బలమైన నాయకుడు. కామరాజు నాయుడు తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ నడిపించిన నాయకుడు. ఆయన మనవరాలు జయంతి నటరాజన్ యూపీఏ 2 గవర్నమెంట్లో కూడా మా మినిస్టర్గా ఉంటారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నింటిలో మినిస్టర్గా ఉంటారు. చిదంబరం తర్వాత ఎక్కువ కాలం ఉండేది. తర్వాత కాంగ్రెస్ విడిపోయి వెళ్ళిపోయింది. తర్వాత జయలలిత, ఇప్పుడు స్టాలిన్. జయలలిత స్టాలిన్ అనే వాళ్ళు ఈ కాలంలోకి ఓడిపోవడం అనేది ఆశ్చర్యకరం. అట్లాగే మిగిలిన పేర్లు మనం చాలా పేర్లు చెప్పన్నాం. సరే, ఎందుకు సార్ తమిళనాడు మీరు అన్నట్టుగా మేజర్గా ఎందుకు తమిళనాడులోని ఇలాంటి పరిణామాలు, ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని కూడా ఓడగొట్టే డెసిషన్ తీసుకున్నారు? అంటే మనం జయలలిత గారిని పక్కన పెడితే పాత వాళ్ళని అట్లా తీసుకోలేము, ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడగొట్టి. ఎందుకంటే 1967లో డిఎంకే సునామీ వచ్చింది. కామరాజు అంతవరకు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేసి మొత్తంగా డిఎంకే అభ్యర్థులు వస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి వాళ్ళందరినీ ఓడగొట్టడం జరిగింది. నిజంగా షాకింగ్ ఎక్కడ ఉంటుందంటే 1990 జయలలిత. కానీ జయలలిత మీద ఆ రోజు అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా బంగారు చెప్పులు వేసుకుంటారు, కొన్ని వందల షూలు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్ ఎంత, ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది, విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దానివల్ల జయలలితను ఓడిపోయే పరిస్థితి ఆమెకు వచ్చింది. తర్వాత కాలం ఈరోజు స్టాలిన్ ఓడిపోవటం మాత్రం నిజంగా ఒక రకంగా ఏంటంటే ఆశ్చర్యకరం. పార్టీ 71-72 సీట్లు గెలిచి కూడా స్టాలిన్ వ్యతిరేకత లేకుండా ఓడిపోయారు అని కూడా. అంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది. మీకు గత పంజాబ్ ఎన్నికల్లో చెప్పాను, పంజాబ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉన్న పెద్ద నాయకులు అందరిని ఓడగొట్టారు. ఓకే, ఆ పార్టీ తరఫున గెలిచిన అంటే మనం అనామకులన్న పదం వాడకూడదు, కానీ రాజకీయంగా ఎవరికి తెలియని వాళ్ళు ఎవరికి బలం లేని వాళ్ళు కూడా కేవలం పెద్ద నాయకులను ఓడగొట్టాలి. ఆ రోజు చిరంజీవి సింగ్ చున్ని కానీ, తర్వాత ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు సుఖవేందర్ బాదల్, ప్రతి నాయకుడు, పిసిసి అధ్యక్షుడు, అందరినీ కూడా ఓడగొట్టి కొత్త తరం రక్తానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా అలా జరుగుదేమనిపించింది. ఫస్ట్ రౌండ్ చూసేటప్పటికి స్టాలిన్, ఉదయనిధి, ఎడపడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం, అంటే మాజీ సీఎంలు 3 ప్లస్ ఉదయనిధి 4 కూడా వెనకబడి ఉన్నారు. తర్వాత వాళ్ళు పుంజుకున్నారు, కానీ స్టాలిన్ మాత్రము ఓడిపోయాడు. స్టాలిన్ ఓడిపోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది, దాన్ని మరోసారి మనం డిస్కస్ చేద్దాం. ఇట్లా మీరు చూసినప్పుడు ఇంకొక ముఖ్యమైన కారణం, బుద్ధదేవ్ భట్టాచార్య కమ్యూనిస్ట్ పార్టీ తరపున దాదాపు 11 ఏళ్ళు సీఎంగా చేశారు, బెంగాల్ చివరి కమ్యూనిస్ట్ పార్టీ సీఎం. ఆయన కూడా 2011 ఎన్నికల్లో స్వయంగా ఓడిపోయారు. అది ఆశ్చర్యకరం అనమాట. సరే, పార్టీకి 40 సీట్లు వచ్చాయి, కానీ ఆయన ఓడిపోకూడదు, కాబట్టి ఆయనను ఓడగొట్టాలన్న కసి జనాల్లో ఉంది. ఈ మొత్తం నందిగామ్ ఇన్సిడెంట్కి, సింగూర్కి ఇన్సిడెంట్కి ఆయన కారణం అన్న కోపంతో ఆయన ఓడగొట్టాలని చూస్తున్నారు అనమాట. వీళ్ళంతా పెద్ద నాయకులే, పార్టీ కన్నా మించిన పెద్ద నాయకులే. మమతా బెనర్జీ కూడా అంత 202 సీట్లు గెలిచాం, ఓడిపోకూడదు. సో వెస్ట్ బెంగాల్లో బుద్ధదేవ్, మమతా బెనర్జీ ఉన్నారు, మన దగ్గర ఎన్టీఆర్ ఉన్నారు. తర్వాత లక్ష్మీ పసేకర్ అని ఒక ఆయన గోవా, ఆయన 2015లో ఆయన ఓడిపోయాడు. 2017లో హరీష్ రావత్ ఉత్తరాఖండ్, ఈ లక్ష్మీ పసేకర్ గోవా, అతను వీళ్ళిద్దరూ ఓడిపోవడం జరిగిందన్నమాట. దాదాపు 11 మంది సీఎంలుగా ఉండి తమ సొంత ఎమ్మెల్యే సీట్లలో ఓడిపోయినారు. సార్, అలాగే జైంట్ కిల్లర్కి సంబంధించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. సో స్టాలిన్ని ఓడించినటువంటి ఆ పర్సన్కి సంబంధించి విఎస్ బాబు ప్రధానంగా డిస్కషన్ జరుగుతుంది. అతను గతంలో డిఎంకేలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, అసలు జైంట్ కిల్లర్ అనే పదాన్ని చిత్తరంజన్ దగ్గర మేము అప్పుడు 10-12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ను ఓడించిన వ్యక్తికి జైంట్ కిల్లర్ అనేది పేరు ఉండేది. అంతకుముందు 1978 ఎన్నికల్లో అంజయ్య, అప్పటికి ఉన్న సీనియర్ నాయకుడు అంజయ్యని
జనతా పార్టీ తరఫున నాయన నరసింహారెడ్డి ఓడి కూడా ఆయన జైంట్ కిల్లర్ అని పేరు వచ్చింది. అవును. అది మనకు తెలియదు, ఎన్టీఆర్ టైం నుంచి చూస్తున్నాం. ఉమ్. ఇప్పుడు నిజంగా జైంట్ కిల్లర్ అంటే మనం ఇంతవరకు ఏం చెప్పాము, పంజాబ్లో ఫస్ట్ టైం ఓటర్లు రాజకీయంగా అనామకులు ఓడగొట్టారన్నాం. అవును. కానీ ఇక్కడ బాబు విఎస్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన వయసు 75 ఏళ్ళు. సరే. స్టాలిన్ కన్నా 1-2 ఏళ్ళు పెద్ద. ఇతనేమి యంగ్ జనరేషన్ జంజీగా, అవును, అవును, అవును. నేపాల్లో లాగా జంజీ విప్లవం వచ్చి జంజీ వాళ్ళు ఓడగొట్టలేదు, ఒక సీనియర్ ఓడగొట్టాడు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే వ్యతిరేకత కన్నా స్ట్రాటజీతోనే స్టాలిన్ ఓడగొట్టారు అని అంటారు. ఇంకా నేను చెప్పాలంటే ఈ బాబు స్టాలిన్ మనిషి, స్టాలిన్ తరపున ఎన్నికలు చేసిన మనిషి సరే. కాబట్టి డిఎంకే స్టాలిన్ గుట్టు రట్టి తనకి తెలుసు కాబట్టి చాప కింద నీళ్ళ చేశారనుకుంటారు. ఇప్పుడు ఏదైతే మనకి ఇది కొలత్తూరు ఉందో, కొలత్తూరుకి ఈయన దాని పక్కన పురుషలవాక్యంలో కాన్స్టిట్యున్సీ ఉంటుంది. అక్కడ 2006లో డిఎంకే తరపున గెలిచారు ఆయన. పురుషవాక్క నుంచి 2006లో గెలిచారు. 2008 డీలిమిటేషన్ మనకు 2009లో జరిగినట్టు తమిళనాడు 2008 జరిగినప్పుడు పురుషవాక్కం నియోజకవర్గం రద్దు అయిపోయి తిరువికా నగర్ అని ఒకటి, తర్వాత ఎగ్మోర్, ఈ రెండింటి కింద చీలిపోయింది. సో ఇప్పుడున్న కొలత్తూరులో ప్రధానమైన భాగము తిరువికా నగర్ కింద వచ్చిందనమాట. సో అప్పటి వరకు 1000 లైట్స్లో పోటీ చేసి ఉన్న స్టాలిన్ ఇక్కడికి కొలత్తూరుకి రావడం జరిగింది 2011లో మొదటిసారి. డీలిమిటేషన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇన్ఛార్జ్ ఎవరంటే ఇదే విఎస్ బాబు. ఎందుకంటే ఈయన పురుషవాక్కం నియోజకవర్గం నుంచి మేమలే గెలుచున్నారు, ప్లస్ ఆ జిల్లా సెక్రటరీగా చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఐ థింక్ అది చెన్నై నార్త్ అనుకుంటాను. జిల్లా సెక్రటరీ చాలా బలంగా ఉంటుంది. డిఎంకే కానీ అన్నా డిఎంకే పార్టీలో జిల్లా సెక్రటరీలు అంటే మన దగ్గర లాగా నామినల్గా ఉండరు, చాలా బలమైన నాయకులు ఉంటారు, ప్రజల్లో ఉన్న నాయకులు ఉంటారు. అక్కడ పట్టున్న నాయకుడు అక్కడ జిల్లా ఇన్ఛార్జిగా చేస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే డిఎంకే అతని అసోసియేషన్ చాలా కాలం కొనసాగింది. అయితే మధ్యలో ఒకసారి అన్నా డిఎంకే తరపున కూడా అన్నా డిఎంకేలో కూడా జాయిన్ అయ్యాడు. ఇవన్నీ కాకుండా అది విజయ్ పిలిచాడు, ఈయన వెళ్ళాడు, మనకు క్లారిటీ లేదు. కరెక్ట్గా 2 నెలల ముందట, ఫిబ్రవరి 7వ తారీఖు, ఈరోజు ఏప్రిల్ 4, అంటే ఇంకా 2 నెలలు కూడా కాలేదు. 60 రోజుల కిందట పార్టీలో నేరుగా జాయిన్ అయ్యాడు. 75 సంవత్సరాల విఎస్ బాబుకి స్టాలిన్ మీద టికెట్ ఇవ్వడం ఆశ్చర్యకరం. మీరు స్టాలిన్ లాంటి ఓడగొట్టాలంటే జంజీకి ఇచ్చి ఇతను ఓట్లంతా ఫస్ట్ టైం సెకండ్ టైం ఓట్లు అనుకుంటున్నాం. అలాంటి వాడికి ఇవ్వకుండా ఈయనకన్నా ఒక సంవత్సరం పెద్దన్న విఎస్ బాబుకి ఇవ్వటం అంటే స్ట్రాటజీ. విఎస్ బాబుకి అక్కడ కమాండ్ ఉంది అన్న విషయం మీకు అర్థం చేసుకుని ఉంటారు. వీళ్ళ తరఫున పనిచేసిన స్ట్రాటజిస్ట్ పేరు తీసుకొచ్చి ఉంటారు. కరెక్ట్గా ఫిబ్రవరి 7 అంటే 2 నెలల కిందట జాయిన్ చేశాడు. స్టాలిన్ మీద పక్కా వ్యూహంతోనే విఎస్ బాబుని అక్కడ కరెక్ట్. విఎస్ బాబు ఎందుకున్న దానికి మనం చెప్పిన ఉదాహరణ పురుషవాక్యం ఎమ్మెల్యే గెలవటం, అది డీలిమిటేషన్ పోయిన తర్వాత కొలత్తూరులోకి కొంత, తర్వాత ఎగ్మోరు, తర్వాత అది ఈ 3 చోట్లకి పోయిన ఏమంటాం డివిజన్ అయింది కాబట్టి ఉంది. ప్లస్ ఇతను ఆ జిల్లా ఇన్ఛార్జిగా సెక్రటరీగా పనిచేశాడు. 2011లో స్టాలిన్ మొదటిసారి కొలత్తూరు నుంచి పోటీ చేసినప్పుడు ఇతనే ఎన్నికల ఇన్ఛార్జి కాబట్టి ఇతనికి బూత్ లెవెల్లో కమాండ్ ఉంటుంది. ఆ విషయం వల్లనే బాబు తీసుకొచ్చారు. నేనేమనుకోవడం అంటే విజయ్ ఇంపాక్ట్ కన్నా కానీ బాబుకున్న పరిచయాలు, బాబు గ్రౌండ్లో ఉన్న సంబంధాలతో ఈరోజు స్టాలిన్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం. అట్ ది సేమ్ టైం స్టాలిన్ కూడా చాలా పాజిటివ్గా ఉంది కదా సార్. అమ్మ క్యాంటీన్స్ని కంటిన్యూ చేయడం కావచ్చు, లేకపోతే ప్రజల్లో బాగా తిరగటం కావచ్చు, లేకపోతే పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఓడించడం అంటే అది మామూలు స్ట్రాటజీ. ఇప్పుడు ఇదేమి ఒక చోట ఏం జరగలేదు, అన్ని చోట్ల మొత్తం. అంటే విజయ్కి ఫస్ట్ యంగ్ జనరేషన్ సపోర్ట్ తోటి ఆయన దాదాపు 110 సీట్లతోటి ఈరోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాడు. సో డిఎంకే పార్టీ దెబ్బతినింది, 70 సీట్లోనే దెబ్బతినింది. దాంట్లో స్టాలిన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం నా ఉద్దేశంలో విజయ్ కాదు, బాబుకు ఆ కొలత్తూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న పట్టు, గతంలో డిఎంకేలో పనిచేయడం వల్ల డిఎంకే శ్రేణులు అతనికి ఉన్న ఏమంటారు ఆ పరిచయాలు, ఆ సంబంధాలు, అది దాని తీస్తేనే తను స్టాలిన్ని ఓడగట్టగలిగారు. ఆ విధంగా జైంట్ కిల్లర్ అయ్యాడు. ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్ అంటారా సార్? ఖచ్చితంగా కీ ఫ్యాక్టర్. బాబుకున్న గ్రౌండ్ నెట్వర్క్, అక్కడ ఉన్న బూత్ లెవెల్, అతనికి ఉన్న సంబంధాల వల్లే అతను ఓడగట్టగలిగాడు. అంటే సార్ మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఈ రెండు కూడా బేస్ చేసుకొని జరుగుంటాయి అనేటువంటి మాట. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలు ఎలా అయినా గెలిచిపోతాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుందేమో అనేటువంటి ఒక చర్చ. ఖచ్చితంగా అది కూడా కారణం ఉంటుంది. ఎందుకంటే ప్రదీప్ గుప్తా యాక్సిస్ 90 అతను ఎగ్జిట్ పోల్ ఇచ్చారు, చెప్పాడు అనమాట, వీళ్ళందరూ కూడా టీవీకే చేతిలో గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ఆయన చెప్పినట్టుగా ఉదయనిధి వీళ్ళు ఓడిపోకపోయినా కానీ సెకండ్ ప్లేస్లో టీవీకే ఉంది. ఇక్కడ ఓడించింది టీవీకే, విజయ్ పార్టీ ఓడించింది సార్. ఆ సెన్స్ గ్రౌండ్లో ఉంది. కానీ వీళ్ళు కొంచెం ఓవర్ ఎస్టిమేటెడ్గా ఉండొచ్చు. ఎందుకంటే స్టాలిన్ లాంటి వాడు ఓడిపోతాడని ఎవరు అనుకోరు. ఒకవేళ పార్టీకి 10 సీట్లు 20 సీట్లకు వచ్చి ఉంటే ఓడిపోయి ఉంటే ఓకే, పార్టీ తుడిచిపెట్టకపోయిందిలే, ఓడిపోయిందని అనుకోవచ్చు. 70 సీట్లు వచ్చి స్టాలిన్ ఓడిపోవడం అనేది ఖచ్చితంగా అతను ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోవటం, లేక ఓవర్ కాన్ఫిడెన్సే కారణం అనుకోవాలి. బాబు బలాన్ని అంచనా వేయటంలో విఫలమై ఉండాలి. సో ఈ సందర్భంగా డిఎంకేని నడిపించేది ఎవరు అని అంటే అది మళ్ళీ మాట్లాడుతుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్ ఓడిపోవడం అంటే నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎలాంటి రాజకీయ వ్యూహంతో టీవీకే ఆ నియోజకవర్గంలో స్టాలిన్ని ఓడించిందో కూడా చూసాం. టీవీ ఇప్పటివరకు కీప్ వాచింగ్.